అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన వినబోయే సీరియల్ మీనా 39వ భాగం. రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు. ఇంకా నమ్మకం లేదా నీకు? ఇచ్చిన మాటే తప్పే అలవాటు నాకెప్పుడూ లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎప్పుడూ నిన్ను నిరాశపరచను, సరేనా అంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని కాగితం కలం తీసుకుని వ్రాయసాగాడు. ఏమిటిది? ఉత్తరం. ఎవరికి? ఒక్క నిమిషం ఆగు, నువ్వే చూద్దు గాని. నేను ఆగలేకపోయాను. కొంపతీసి నాన్నగారికి కాదు కదా అనిపించింది. అతని వెనకగా వచ్చి నిలబడి భుజం మీద నుంచి తొంగి చూశాను. త్వరగా వ్రాస్తున్న అతని దస్తూరి నిలకడగా ఒకే రీతిగా ఉంది. అతను వ్రాస్తున్నాడు, ప్రియమైన అమ్మకి. కృష్ణ నమస్కరించి వ్రాయినది. కొన్ని కారణాల వల్ల ఇక్కడ నేను అత్తయ్యకి మావయ్యకి తెలియకుండా మీనాను వెంటనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. వివాహం రేపే. ఈ ఉత్తరం తెచ్చిన అతనితో నువ్వు వెంటనే బయలుదేరొస్తే రేపు ఇక్కడికి సమయానికి అందుకోగలవు. ఇల్లు వీరాయికి అప్పచెప్పి వెంటనే రాగలవు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. అది ఏమాత్రం తొందరపాటు కాదు. ఇట్లు నీ ఆశీస్సులు కోరుతూ కృష్ణ. ఉత్తరం వ్రాయటం ముగిసిన కృష్ణ తలెత్తకుండానే భుజం మీద నుంచి నాకు ఆ కాగితం అందించాడు. వద్దు, చదివాను. కృష్ణ నాకు అభిముఖంగా తిరిగాడు. నేను అతని క్రాఫ్ట్ చెరుపుతూ అన్నాను, నువ్వు నా మాట మన్నిస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇక భావి జీవితాంతం నీ మాట శిరస వహిస్తాను. థ్యాంక్ యూ, కానీ నేను అలాంటి షరతులేమి పెట్టడం లేదే అన్నాడు. నేను నిట్టూర్పు విడుస్తూ అన్నాను, అయితే ఈ రాత్రికి నేను నిశ్చింతగా నిద్రపోతాను. ఈ రాత్రి వరకు కాదు, ఈ క్షణం నుంచి నువ్వు నిశ్చింతగా ఉండాలి. అయితే నేను వెళ్ళనా? వెళ్ళి రానాను, వెళ్ళొస్తాను, సరేనా? కృష్ణ నా చేయి తన చేతుల్లోకి తీసుకున్నాను. మిస్ సైక్లోన్, ఆఖరి క్షణంలో డోకా ఇచ్చావంటే చూడు, 10 మంది బలగంతో వచ్చి నిన్ను ఎత్తుకుపోతాను బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. నేను అతని చేయి గిల్లాను. తమకంత శ్రమ ఇవ్వనులేండి. తమరిక బయలుదేరితే నేను సెక్రటేరియట్కి వెళ్తాను. అక్కడ నాకు తెలిసిన అతను ఉన్నాడు. అతనికి ఉత్తరం ఇచ్చి అమ్మ కోసం పంపుతాను. అతను త్వరగా వెళ్తే కానీ ఈ సాయంత్రానికి ఇంటికి చేరుకుని మళ్ళీ రాత్రికి తిరుగు ప్రయాణం కాలేరు. కృష్ణ నా కోరిక మీద ట్యాక్సీలో నన్ను మామీ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. మర్నాడు సరిగ్గా ఇదే సమయానికి ఇద్దరం మామీ ఇంట్లో కలుసుకునేటట్టుగా వాగ్దానం చేసుకున్నాం. కృష్ణ వెళ్ళిపోయిన తర్వాత మామీ నన్ను, ఏమిటి విశేషం, ఇంత ఆనందంగా నిన్నెప్పుడూ చూడలేదే నేను అంది. మామీకి నేను కృష్ణ రహస్యంగా వివాహం చేసుకోబోతున్న వైనమంతా చెప్పాను. ఒక అమ్మా నాన్నలకి మినహా మిగతా సర్వ ప్రపంచానికి నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాలనిపిస్తోంది. మామీ నా భుజాల చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకుంది. అమ్మ దొంగ, నువ్వు మీ అమ్మకు మించిందానివి. కోరుకున్నవాడిని చల్లగా గుట్టు చప్పుడు కాకుండా కుంగుకు ముడేసుకుంటున్నావా అంది. నేను ఇంటికి వెళ్ళేసరికి అమ్మా నాన్న ఇంటికి రాలేదు. అమ్మ ప్రభావం అడుగడుగునా కనిపిస్తున్న ఆ పరిసరాలు చూసేసరికి నా ఆనందం మెల్లమెల్లగా నీళ్లు కారసాగింది. నేను ఎన్నడూ ఎరగనంత భయం, ఆందోళన నన్ను చుట్టేసాగాయి. నేను అసలు ఇంటికి ఎందుకు వచ్చాను? మళ్ళీ ఈ కృష్ణను ఈ కళ్ళతో చూడగలనా అనిపించింది. అమ్మ వాళ్లతో పాటు ఇంకెవరో భోజనానికి వచ్చారు. నేను అంతకుముందే ఎంగిలిపడి లేచాను. అమ్మ ఇంటికి రాగానే గబగబా నా దగ్గరికి వచ్చింది. ఏది చీర, ఏ రంగు తెచ్చారు అంది. తీరా షాపులన్నీ తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టాయి మమ్మీ, కానీ ఒక్కటి కూడా నచ్చలేదు. చివరికి ఇదే బాగుందనుకున్నాం అన్నాను. సరే, ఏడ్చినట్టుంది, అలా ఉన్నావే, తలనొప్పిగా ఉందా అంది. అవునన్నట్టుగా తల ఊపాను. కాసేపు పడుకో అని పురమాయించి కిందకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మనసు నిండా పిచ్చెక్కించే అంత భయ సందేహాలు. అమ్మ గదిలోకి వెళ్ళి ఎవరూ చూడకుండా స్లీపింగ్ ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకున్నాను. అయినా లాభం లేకపోయింది. మత్తుగా అనిపించిందే తప్ప కంటి మీద కునుకు లేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకోపోయే ముందు అమ్మ గదిలోకి వచ్చింది. నా తల కింద దిండు సరిచేసింది. కాళ్ళ వైపు ఉన్న బ్లాంకెట్ తీసి నడుము వరకు కప్పింది. నా జుట్టు నిమిరి నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత పిచ్చి సన్నాసి అనుకోవటం వినిపించింది. ఆమె వెళ్ళిపోయింది. నా గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఇక తెల్లవారుతూ ఉండగా పల్సటి తెరలాగా నిద్ర ఆవహించింది. గాఢ సుషుప్తిలోకి జారిగిపోతుండగా కోలాహలంగా మాటలు వినిపించాయి. అక్క అక్క అంటూ కేకల పరుగులు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. నా ఎదురుగా బుట్ట బొమ్మలాంటి గౌనుతో స్వీటీ నిలబడింది.
నన్ను చూడగానే అక్క అంటూ వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి బిగించింది. స్వీటీ నా పినతల్లి కూతురు. మా అమ్మ వాళ్ళమ్మ అక్క చెల్లెళ్ళ కూతుళ్ళు. బాబాయ్ విశాఖలో కోరమాండల్ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. స్వీటీ నాకు మళ్ళీ మా పిన్నికి ఒకే కూతురు. చిన్నప్పుడు రబ్బర్ బంతిలా ఉండేదని మా అమ్మే దాన్ని స్వీటీ అని పిలిచేది. అదే పెద్దయిన తర్వాత కూడా స్థిరపడిపోయింది. వసుంధర అన్న అసలు పేరు ఎవరికీ తెలియదు. చిన్నప్పుడు అది లావు అని తెలుసుకుని ఇప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. గాలి ఫుల్గా ఊదిన బెలూన్లా ఉంది. ముఖం చలివిడి ముద్దలా నిగనిగలాడుతూ ఉంది. దానికి తోడు కళ్ళకేదో ఎఫెక్ట్ అయిందని జోడు పెట్టుకుంది. స్వీటీ వెనకే మా అమ్మ కక్కి లోపలికి వచ్చారు. నాకెలా అలవాటైందో తెలియదు. పిన్నిని కక్కి అని పిలుస్తాను. అమ్మలాగే కక్కి కూడా ఎంతసేపు ఆస్తి అంతస్తు తూకం వేసి మాట్లాడుతూ ఉంటుంది. కక్కి లోపలికి రాగానే నా దగ్గరకు వచ్చి నా చెంపలు రాచి వేళ్ళు కణతలకు నొక్కుకుంది. అమ్మాయికి అప్పుడే పెళ్లి కళొచ్చేసింది అంది. అమ్మ నవ్వింది. నా తల మీద చెయ్యి వేసి నిమిరింది. ఆప్యాయత నిండి నా స్పర్శకు నేను ముడుచుకుపోయాను. లే మొహం గడుక్కుందు గాని, అప్పుడే నీకోసం సారథి ఫోన్ చేశాడు. మళ్ళీ 8:30 చేస్తానన్నాడు అంది. నేను లేచి క్రిందకొచ్చాను. అమ్మ నన్ను తలంటుకు సిద్ధం కమ్మని పిలుస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ వచ్చింది. అక్కడే స్వీటీతో మాట్లాడుతూ కూర్చున్న నేనే వెళ్ళి ఫోన్ ఎత్తాను. హలో మీనా, అవతల నుంచి సారథి ఏదో చెప్పబోయాడు. మీరు కోరినట్టే జరుగుతుంది, నిశ్చింతగా ఉండండి అనేసి ఫోన్ పెట్టేశాను. స్వీటీ ఆపకుండా ఒకటే కబుర్లు చెప్తోంది. స్కూల్లో దానికి పంప్కిన్ అని పేరు పెట్టారట. పరధ్యాసగా దాని మాటలు వింటున్నా నా మనసంతా చెప్పనలవి కాని ఉద్వేగంతో బిగబట్టినట్టుగా ఉంది. ఎంత త్వరగా సాయంత్రం అయిపోతే అంత బాగుండు అనిపిస్తోంది. కానీ కాలం కదలటం లేదు. గడియారం ముళ్ళు బొత్తిగా కదలడానికి ఇష్టపడనట్టుగా కదులుతున్నాయి. అమ్మ కక్కి తాయారమ్మ నాకు తలంటి పోశారు. అమ్మ నా చేత తాయారమ్మకి నౌకర్లకు అందరికీ బట్టలు ఇప్పించింది. తలంటి పోసుకొని కొత్త బట్టలు కట్టుకోగానే వెళ్ళి అమ్మకు నమస్కరించాను. ఓహోహోహో, ఈరోజు భూమి తలకిందులేటట్టుంది ఏదో. మీ నాన్నగారిని వదిలి మొదట నాకు నమస్కరిస్తావే అమ్మ నవ్వుతూ అంటూ లేవదీసింది. నన్ను దగ్గరికి తీసుకుని నుదుటి మీద గాఢంగా చుంబించింది. ఈరోజు నా జన్మ ధరించినట్టుగా ఉంది. నిన్ను ఇలా చూడటం కోసం ఎన్ని రోజుల నుంచి కలలుగంటున్నానో తెలుసా అంది అమ్మ. ఎందుకో కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ సంతోషం చూస్తున్న కొద్దీ నేను మనసులో తప్పు చేసిన దానిలాగా ముడుచుకుపోసాగాను. అదేమిటి పైకి వెళ్తావే? ఆఫీస్ గదిలో నాన్నగారు ఉన్నారు, వెళ్ళి దండం పెట్టిరా అంది అమ్మ. తప్పనిసరిగా ఆఫీస్ గదిలోకి వెళ్ళాను. నాన్నగారు దగ్గరగా వెళ్ళాలంటే నా కాళ్ళు వణకసాగాయి. అమ్మ ముందు నేను ఎంతైనా నటించగలను, కానీ నాన్నగారి ముందు చిన్న అబద్ధం కూడా ఆడలేను. ఆయనని బాధ పెడుతుందేమో అని ఏమాత్రం అనిపించినా అలాంటి ఆలోచనలకు జోలికి కూడా వెళ్ళను నేను. కానీ ఈరోజు కృష్ణ విషయంలో చాలా పొరపడ్డానని తెలుసుకున్నాను. నాన్నగారికి వాళ్ళంటే ఇష్టం ఉంది, కానీ ఎందుకో తెలియదు వాళ్లతో నా చనువు అంగీకరించడం లేదు ఆయన. ఇది నాకు పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. నేను ఆఫీస్ రూమ్లోకి అడుగు పెట్టాను. బాబాయ్ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. అదిగో మీనా వచ్చింది అన్నాడు బాబాయ్. అప్పటికే నాన్నగారు నన్ను చూశారు. నేను మెల్లగా వెళ్ళి మొదట బాబాయ్ కాళ్ళకు నమస్కరించాను. తర్వాత నాన్నగారి కాళ్ళ ముందు వంగాను. నాన్నగారు నా జబ్బల్ని గుచ్చి పట్టి లేవనెత్తారు. అప్రయత్నంగా ఆయన ముఖం వైపు చూశాను. ఆ కళ్ళల్లో ఎలాంటి నిరాదరణ కానీ కోపం కానీ లేవు. నాతో అన్నారు, అమ్ములు, అత్తయ్య కోసం నెమ్మలూరు నిన్న మనిషిని పంపాను. బహుశా ఇప్పుడో ఇంకా కొద్దిసేపటికో వస్తుంది. కృష్ణను కూడా సాయంకాలం రమ్మని కోరాను అన్నారు. నా గుండెలు జల్లుమన్నాయి. కృష్ణను నాన్నగారు కలిశారా? కృష్ణ ఏమన్నాడు? మా విషయం చెప్పేశాడా? ఆదురుద్ద ఉవ్వెత్తున తరంగాల్లా లేచిపడింది. కృష్ణను మీరు కలిశారా? కంగారుగా ఎలాగో అదిమి పట్టి అడిగాను. కలవలేదు. 2 సార్లు ఫోన్ చేస్తే దొరకలేదు. హోటల్కి వెళ్తే రూమ్ తాళం వేస్తుంది. చీటీ రాసి రిసెప్షన్లో ఇచ్చొచ్చాను. అందులో తప్పకుండా రమ్మనమని రాశాను. కమలం కూడా వస్తున్న సంగతి రాశాను. వస్తాడు వాడు, నా మాట కాదనడు. ఈ విషయం రాజుకు కూడా చెప్పాను అన్నారు. అక్కడి నుంచి చప్పున కదిలి యువతలకు వచ్చేశాడు. నా గుండెల మీద పెద్ద పర్వతం మోస్తున్నంత భారంగా ఉంది. ఆఖరి నిమిషంలో నాన్నగారి యుక్తిగా అంతా తారుమారు చేసి అమ్మ కోరిక ప్రకారం ఈ సారథికి నన్ను కట్టబెట్టరు కదా అని అనిపించసాగింది. అందరితో పాటు అన్నం తిన్నాను. నేను చేస్తున్న ప్రతి పని ఇంట్లో ఆఖరి కదా అనిపించసాగింది. అన్నం తిన్న తర్వాత నా గదిలోకి వచ్చాను. కాగితం కలం తీసుకుని ముందు నాన్నగారి పేరిట మొదలెట్టి కొట్టేశాను. ఆ కాగితం చింపేసి వేరే మొదలెట్టాను. మమ్మీకి, నేను కృష్ణను పెళ్లి చేసుకుంటున్నాను.
నీకు ఆశాభంగం కలిగిస్తే క్షమించవలను. ఆ తర్వాత ఏం రాయాలో ఎంత ఆలోచించినా కుదరలేదు. చివరికి ఆ 2 వాక్యాలతోనే ముగించి సంతకం పెట్టేశాను. ఆ కాగితం నా వెంటే ఉంచుకున్నాను. ముందే ఎక్కడైనా బయటపడితే ఏ తయారమ్మో చూసుంటే నా ప్లాన్ అంతా ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది. వాకిట్లో షామియానా వేయటం పూర్తయింది. లారీలో కుర్చీలు వచ్చాయి. వాటిని డమడమా శబ్దంతో వరుసగా అమరుస్తున్నారు. రంగులైట్ల వాళ్ళు వచ్చి రంగురంగుల బల్బులు తోరణాలుగా వేళ్లాడదీస్తున్నారు. ఈ సందడంతా గమనించిన నాకు ఎంత వద్దనుకున్నా కళ్ళు చెమ్మనయ్యాయి. అమ్మ కోసం, ప్రధానం కోసమే ఇంత ఆర్భాటం చేస్తోంది కేవలం అమ్మ. అసలు పెళ్ళికి ఇంకెంత చేస్తుందో అనిపించసాగింది. మా అమ్మ చాలాసార్లు తెలిసిన వాళ్లతోనూ, మిస్సెస్ లింగం లాంటి వాళ్లతోనూ మీనా పెళ్ళి అనేది నాకు తీయటి కళ. ఈ కళని అందరి హృదయాల్లో చెరిగిపోనంత అందమైన ముద్ర వేసి అంత ఘనంగా చేయాలి, ఇదొక్కటే నాకున్న కోరిక అని అంటాం చాలాసార్లు విన్నాను. ఈరోజు ఆ మాటలు పదే పదే నన్ను వెంటాడసాగాయి. నేను కలిగించిన నిరాశను అమ్మ ఎలా తట్టుకుంటుందా అన్నదే నాకు ప్రశ్నార్థకంగా ఉంది. ఇక 3 గంటలు దాటుతూ ఉండగా నేను మెల్లగా అమ్మ దగ్గరికి వచ్చి, మమ్మీ ఒక్క నిమిషం నేను గుడికి వెళ్తాను అని అడిగాను. అమ్మ ఈ మాట వినగానే నుదురు కొట్టుకుంటూ, అయ్యో నా తెలివి మండిపోను, ఉదయమే పంపిద్దామనుకుని హడావిళ్ళ మర్చిపోయాను సుమా అంది. ఇప్పుడు మాత్రం ఏమైంది, కారులో ఎంతసేపు వెళ్ళి రావాలి, వెళ్ళి రమ్మను అంది అక్కడే కూర్చున్న కక్కి. ఇప్పుడు ఎలా ఓ చెంప అవతల టైం అయిపోతుంటే, పర్వాలేదు మమ్మీ ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అన్నాను. సరే కక్కిని తీసుకెళ్ళు అంది. నేను భయంగా చూశాను. నేనా, రాత్రంతా నిద్రలేదే అమ్మాయి, నా కాళ్ళు లాగుతున్నాయి. స్వీటీ నువ్వు వెళ్ళిరండి అంది కక్కి బద్ధకంగా. స్వీటీ రా అంటూ చేయబట్టి లాగాను. గుడికి బయలుదేరే ముందు నిమ్మలూరులో కృష్ణ ఇచ్చిన జరీ చీర తీసుకుని కట్టుకున్నాను. జాకెట్ లోపల ఉంచుకున్న ఉత్తరం తీసి టేబుల్ మీద పెట్టబోయాను. కానీ నా చేతులు వణికాయి. ఒకవేళ ఈ లోపలే అమ్మ చూసేస్తే నన్ను మధ్యలోనే లాక్కొచ్చే ప్రమాదం ఉంది. అందుకని చీటీ అక్కడ వదలకుండా నాతోనే తెచ్చుకున్నాను. నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చెవుల్లో 1000 విమానాలు దూసుకుపోతున్న శబ్దంగా ఉంది. స్వీటీ చేయి గట్టిగా పట్టుకుని బయట వేచి ఉన్న కారులో కూర్చున్నాను. ఈ మధ్యనే కాలాపహిడ్ మీద చలువరాతితో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారు. చిన్న కొండ మీద ఎత్తుగా ఉన్న ఆ గుడి తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. దేవుడికి పువ్వులు పళ్ళు ఏమీ ఇవ్వకూడదు. మనస్ఫూర్తిగా దండం పెట్టి వతలకి రావటమే. కారు కొండ మీదకి వెళ్తోంది. కారు దిగి నేను స్వీటీ పైకి వెళ్ళాం. కళ్ళు మూసుకుని చేతులు జోడించాను. భగవాన్, నేను ఏరి కోరి వెళుతున్న ఈ మార్గంలో నాకు కష్టాలు నిట్టూర్పులు ఉండేలా చేయొద్దు. ఒకవేళ నా దురదృష్టం వల్ల అలాంటివి ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కోగల ఓర్పు నేర్పు నాకు ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. స్వీటీ నేను గుడి నుంచి ఇంటి ముఖం పట్టాం. నరనరంలో విద్యుత్ తరంగాలు ప్రవహిస్తున్నట్టుగా, వర్ణించనలవి కాని ఏదో థ్రిల్, మేఘాల మీద నడుస్తున్నట్టుగా అనుభూతి, ఇంద్రధనస్సును చేత్తో అందుకుంటున్నట్టుగా ఆనందం. స్వతంత్రించి ఒక నిర్ణయం తీసుకోవటంలో ఇంత ఆనందం ఉందని నాకెంతవరకు తెలియదు. తెలిస్తే ఎప్పుడో ఎదురు తిరిగి ఉండేదాన్ని. అలా ఎప్పుడో ఎదురు తిరిగి ఉంటే నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ రోజున ఇలా పారిపోవాల్సిన కర్మ నాకు ఉండేది కాదు. మా కారు చుట్టూ తిప్పి మామీ వాళ్ళ సందు పక్క నుంచి తీసుకెళ్ళమని కోరాను. మామీ వాళ్ళ సందు రాగానే అక్కడ ఆపమని డోర్ తీసుకుని దిగుతూ, డ్రైవర్ నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను, 1 గంట తర్వాత కారు తీసుకుని రా, ఇదిగో చూడు ఈ గల్లీలో చివర 2వ ఇల్లు అని చెప్పాను. డ్రైవర్ తల ఊపాడు. నేను వస్తానుగా అంది స్వీటీ. నువ్వు వద్దు, ఆ స్నేహితురాలకి నేను ఒక్కదాన్నే వస్తానని మాటిచ్చాను. అంతగా అయితే మళ్ళీ కారులో నువ్వురా, నన్ను తీసుకెళ్దు కానీ అన్నాను. స్వీటీ ఆశాభంగంగా చూసి సరేనన్నట్టుగా తల ఊపింది. కారు కనుమరుగవగానే నేను మెయిన్ రోడ్డు మీద నుంచి సందులోకి మలుపు తిరిగాను. తిరగగానే దూరంగా మామీ ఇంటి ముందు మధు కారు కనిపించింది. అంటే కృష్ణ వచ్చేసాడన్నమాట. నా అడుగులు గబగబా పడ్డాయి. మామీ ఇల్లు ఇంకో 4-5 గజాలు ఉందనగా ఇక నడవడం నా వల్ల అలా పరుగును పెట్టేశాను. గేటు తెరుస్తూ ఉండగా ఎదురుగా వరండాలో కృష్ణ కనిపించాడు. మామీ మొదలయ్యారు గారు కూడా అక్కడే ఉన్నారు. నన్ను చూడగానే కృష్ణ 2 అంగల్లో వచ్చినట్టుగా గేటు దగ్గరికి వచ్చాడు. నువ్వు రావనే అనుకున్నాను అన్నాడు. నన్ను చూడగానే అతని మొహంలో కనిపించిన భావం అపురూపమైంది, వర్ణించ సాధ్యం కాంది. అతని చూపుల్లో ఉన్న మహత్తేమిటో గారు నాకు ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చేసింది. నేను కూడా రాలేనేమో అనుకున్నాను అన్నాను. ఇఫ్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే అన్నాడు. నిజం కాబోలు నవ్వాను. మనతో మామీ మొదలియారు గారు కూడా వస్తున్నారు. వీళ్ళకి మధు బాగా తెలుసట. నా తరపున మధు, నీ తరపున వీళ్ళు. కృష్ణ నవ్వాడు. మామీ నన్ను చూడగానే గబగబా తాళం వేసి వచ్చింది. మామీ చేతిలో పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. అందులో తడిగుడ్డ చుట్టి ఏమిటో ఉన్నాయి.
ఆ బుట్ట ముందు సీట్లో కూర్చుంటున్న మొదలియారి గారికి అందిస్తూ భద్రంగా పట్టుకోండి అంది. వెనక సీట్లో మామీ, నేను, కృష్ణ ఎక్కాం. కారు కదిలింది. ఇక మేము వెళ్ళేసరికి గుడి దగ్గర పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తున్నాయి. మధు ఇంకో కారులో అక్కడికి వెళ్ళాడు. అతనితో పాటు పురోహితుడు కూడా కాక ఇంకొక ఇద్దరున్నారు. మధు మమ్మల్ని చూడగానే ఆదుర్దాగా ఎదురొస్తూ, ఇదేమిటి ఇంత ఆలస్యం చేశారే అన్నాడు. మీనా రావటం ఆలస్యం అయింది అన్నాడు కృష్ణ. మధు నా వైపు చూసి నవ్వుతూ అన్నాడు, మీరు వచ్చే వరకు మాకు నమ్మకం లేదు. మీరు రారేమో అని మా అనుమానం, వస్తారని నా ధైర్యం. మేమిద్దరం పందెం వేసుకున్నాం. మా వెనక వస్తున్న మామీ ఎంత ఆలస్యమైనా కానివ్వండి, మీరు నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వాలి. నేను కష్టపడి పూల జడ తయారు చేశాను, అది అమ్మాయి జడకి టాకా వేయాలి అంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు మామీ, అభ్యంతరం చెప్పబోయాను నేను. నా తృప్తి కోసం మీ ఇద్దరూ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి వివాహం చేసుకుంటున్నారు. మీకే లోటు ఉండకూడదు. ఇలారా, ఇక్కడ కూర్చో, 2 నిమిషాలు కూడా పట్టదు. మామీ నన్ను జబ్బ పట్టుకుని అక్కడున్న గదిలోకి తీసుకెళ్ళింది. ఆ దేవాలయం చిన్న గుట్ట మీద ఉంది. పెళ్లి చేసుకున్న వాళ్ళు 1-2 రోజులు అక్కడ ఉన్నాయి. ఇబ్బంది లేకుండా గదులు ఉన్నాయి. దేవాలయం వాళ్ళ వంట పాత్రలు అవి కూడా ఇస్తారట. మామీ నన్ను గదిలో ఒక స్టూల్ మీద కూర్చోమని సూది దారం తెచ్చి మొదలియారు గారిని నా జడెత్తి పట్టుకోమని పురమాయించి వెంట తెచ్చిన పూల జడ గబగబా టాకాలు వేసింది. ఆవిడ అన్నట్టుగానే 5 నిమిషాల్లో పూర్తి చేసింది. చివరికి పెద్ద దండ తీసి నా తలలో తురుముతూ, ఆడపిల్లలంటే నాకెంత ఇష్టమో మీ మొదలియారు గారిని అడుగు చెప్తాడు. ఆడపిల్లని కనటం, పెంచటం, తగిన వాళ్ళని చూసి జోడు కుదర్చడం, వాళ్ళు పిల్లల కంటే ఒక్కొక్క ఒళ్ళో వేసుకుని ఒక్కొక్క పిల్లని ఆడించడం, ఇదంతా ఎంత మురిపం, ఆడదాని జీవితానికి ఎంత అనుభవం. అందుకే అన్నారు కాబోలు, పిల్లలు లేని ఆడది పాషాణంతో సమానమని. అంటూనే నా నుదుట కళ్యాణం తిలకం పెట్టింది. బుగ్గన కాటుక దిద్దింది. అవతల టైం అయిపోతుంటే ఏమిటి నీ ఆలస్యం, మొదలయ్యారు గారు విసుక్కున్నారు. తర్వాత అరగంట నా జీవితానికి అత్యంత ముఖ్యమైంది. వివాహపు కార్యక్రమం గబగబా ముగిసింది. దేవుడి సన్నిధిలో మధు, మామి సాక్షులుగా నిలబడగా కృష్ణతో నా వివాహం శాస్త్రోక్తంగా జరిగిపోయింది. మధు ఎక్కడి నుంచి సంపాదించుకొచ్చాడో సన్నాయి వాళ్ళు కూడా వచ్చారు. కృష్ణ మంగళసూత్రం పట్టుకుని నాకు అభిముఖంగా నిలబడినప్పుడు అతని చేతులు కొద్దిగా కంపించటం, నుదుటి మీద చిరుచెమటలు అలుముకోవటం నేను గమనించకపోలేదు. నాకు ఇదంతా ఒక అద్భుత కళగా, విచిత్రంగా, నమ్మశక్యం కానట్టుగా, నా ఒంటి మీద తెలివి లేని సమయంలో ఏదో యాంత్రికంగా జరిగిపోతున్నట్టుగా అనిపించసాగింది. మంగళసూత్ర ధారణ ముగియగానే మధు చెమ్మి చుట్టిన 2 పెద్ద పెద్ద గులాబీ దండలు ఇచ్చి మమ్మల్ని వేసుకోమని కోరాడు. మేము అవి వేసుకోగానే భేష్, మీ ఇద్దరిని చూస్తుంటే కలిమి లేమిని నుంచి వచ్చినట్టుగా ఉంది. మన దేశంలో 100కి కనీసం 10 వివాహాలైనా ఇలా జరిగితే ఎంత బాగుండు. మామి, శివ పార్వతులు కలిసి ఉన్న చలవరాతి విగ్రహం బహుకరించింది. నా బొగ్గ గిల్లితో, నేను ప్రత్యేకంగా ఇదే ఎందుకు తెచ్చానో తెలుసా, పార్వతీ శంకరుణ్ణి ఎన్నుకున్నట్టు నువ్వు మీ భావన ఎన్నుకున్నావు అందుకని అంది. అందరూ నవ్వారు. మధు కాఫీ చేయిస్తున్నానని చెప్పాడు. నేను మామి లోపల గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. నేను ఇంకా నమ్మకం కలగనట్టుగా పైట మీద ఉన్న మంగళసూత్రాలని చేత్తో తాకి చూసుకోసాగాను. పచ్చగా తీయటి అనుబంధంలా ఉన్న పసుపు తాడు 2 మంగళసూత్రాలు కనిపిస్తున్న మా ఇద్దరి జీవితాలను ఏకం చేసి బంధించి పక్కపక్కన నిలబెట్టినట్టుగా ఉంది. మధు మా ఇద్దరికి కాఫీ ఇచ్చాడు. మేము కూర్చుని తాగుతూ ఉండగా కృష్ణ గదిలోకి వచ్చాడు. మామి అతన్ని చూడగానే నా కాఫీలో పంచదార తక్కువైందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం నేను కృష్ణ ఒకరినొకరు చూసుకుంటూ నిలబడిపోయాం. మా ఇద్దరి కళ్ళల్లో ఒకే భావం, ఇది కళ నిజమా అనే సందేహం. కృష్ణ దృష్టి నా మెడలో ఉన్న మంగళసూత్రాల మీద నిలిచిపోయింది. మీనా ఏదో చెప్పబోయాడు. ఇంతలో మధు గ్లాస్తో కాఫీ తెచ్చి కృష్ణకిచ్చి వెళ్ళాడు. కాఫీ గ్లాస్ నోటి దగ్గర పెట్టుకోబోతున్న అతను హఠాత్తుగా ఆగి జేబు తడుముకుంటూ, నెమ్మలూరు నుంచి మనిషి వచ్చాడు, అమ్మ రాలేదు, ఉత్తరం రాసి పంపింది అంటూ ఉత్తరం తీసిచ్చాడు. ఏముంది అందులో భయంగా అడిగాను. నువ్వే చదువు. నేను ఉత్తరం తీసుకున్నాను. అందులో ఇలా ఉంది: చిరంజీవి కృష్ణకి ఆశీస్సులు. నువ్వు రాసిన ఉత్తరం అందింది. 1కి 10 సార్లు చదివినా అందులో విషయం నాకు బొత్తిగా అంతుపట్టలేదు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మామయ్య మనిషిని పంపాడు. ఆ మనిషి తెచ్చిన ఉత్తరంలో మామయ్య, రేపు సాయంత్రం చిరంజీవి మీనాకి సారథితో వివాహ ప్రదానం జరుగుతోంది కాబట్టి నువ్వు తప్పక రావాలని ఉంది. చిరంజీవి, రాజేశ్వరి, కృష్ణ కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు కూడా వస్తే నాకు సంపూర్ణమైన సంతృప్తి లభిస్తుంది. నేనే స్వయంగా వచ్చి నిన్ను తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుగా ఉత్తరం రాయలేదు. చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను.
నువ్వు ఎలాంటి సంశయాలు లేకుండా వెంటనే బయలుదేరి రావాల్సిందిగా మరీ కోరుతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ నాకు తెలిసిన 4-5 కుర్రాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళని చూస్తే మీకు నచ్చిన వాడిని రాజేశ్వరికి ఖాయం చేసి వచ్చే నెల 5వ తేదీన ఈ 2 వివాహాలు ఘనంగా నా ఇంట్లో చేయాలని నా సంకల్పం. నువ్వు రాకపోతే నేను చాలా బాధపడతాను అంటూ వ్రాశాడు. నేను ఈ ఉత్తరం చూసి ప్రయాణం అవ్వాలా వద్దా అని తికమక పడుతూ ఉండగా నువ్వు పంపిన మనిషి వచ్చాడు. నీ ఉత్తరం చూసిన తర్వాత నా మతిపోయింది. మామయ్యకి అత్తయ్యకి తెలియకుండా నువ్వు మీనాన్ని రహస్యంగా అంత అత్యవసరంగా పెళ్లి చేసుకోవాల్సిన విపత్కర పరిస్థితులు ఏమొచ్చాయో నాకు అర్థం కావట్లేదు. అత్తయ్యకి మన మీద ఉన్న చిన్న చూపు నీకు తెలియంది కాదు. నువ్వు యుక్త జ్ఞానం బాగా తెలిసిన వాడివి. దూరపు ఆలోచన లేకుండా త్వరపడవనే నమ్మకం నాకుంది. ఒకవేళ నువ్వు తప్పనిసరిగా మీనాను రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వస్తే మీరు సరాసరి ఇంటికి రావద్దు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెళ్ళి ఆ శ్రీనివాసుల ఆశీస్సులు పొంది రావలను. ఇది నా కోరిక. తప్పనిసరిగా తీర్చవలను. నా ఈ ఉత్తరం నీకు ముందుగా అందితే ఇంకోసారి ఈ వివాహం విషయం నువ్వు బాగా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవలను. నువ్వు ఈ కుటుంబం గుదిబండగా పడటంతో చిన్నప్పటి నుంచి సుఖం లేకుండా పెరిగావు. కనీసం నీ వివాహ జీవితమైనా సలక్షణంగా కళకళలాడుతూ గడిపితే చూసి ముచ్చటపడాలనే కోరిక మినహా నాకింకేం ఆశ లేదు. నీ గురించి మంచి కోరే అమ్మగా ఇంతకంటే ఇంకేమి రాయలేను. సకల ఆశీస్సులతో అమ్మ. ఆ ఉత్తరం చదివిన నేను తల ఎత్తలేకపోయాను. ఆ ఉత్తరం అత్తయ్య కొడుకు సుఖం పట్ల పడుతున్న బెంగ, భయం, అందులో అక్షరక్షరం వెనక తొంగి చూస్తున్నాయి అత్తయ్య బాధ ఆ కొడుకు గురించి. దీన్ని బట్టి కృష్ణ నన్ను చేసుకోవటం అత్తయ్యకి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఇది నాకు మరో ఆశాభంగం. ఉత్తరం చదివిన వెంటనే తలెత్తలేకపోవడంతో కాబోలు కృష్ణ నేను కూర్చున్న బెంచి మీదే నా పక్కగా కూర్చున్నాడు. అమ్మకి నేను నచ్చ చెప్పగలను, ఆ ధైర్యం నాకుంది అన్నాడు. అది కేవలం నన్ను ఓదార్చడానికి అని తెలుస్తూనే ఉంది. కింద పెట్టిన కాఫీ గ్లాస్ తీసి అందిస్తూ తీసుకో, చల్లారిపోతుంది, తాగు అన్నాడు. ఎందుకో కానీ నా కళ్ళల్లో నేను ఎంత నిగ్రహించుకున్నా ఆగకుండా కన్నీళ్లు కమ్ముకోసాగాయి. అతను వాటిని చూడటం అయిష్టం అనిపించి తల వంచుకున్నాను. అతనికి మా అమ్మ నోటి దూరుస్తానని తెలుసు. అవతల అత్తయ్య సున్నితమైన మనస్సు తెలుసు. అయినా సరే ఆ ఇద్దరి అభిప్రాయాల్ని కాదని నా మాటకు విలువిచ్చి నేను కోరినట్టు పెళ్లి చేసుకున్నాడు. నాన్నగారి ముందు నా పంతం నెగ్గేలా చేశాడు. అత్తయ్య ఉత్తరం పెళ్లికి ముందు అందిన అతను వెనక్కి తగ్గలేదు. ఏమోలే అని తటపటాయించలేదు. కృష్ణ అత్తయ్యకి బాధ కలిగించే ఏ చిన్న విషయం చేయడం కూడా నాకు తెలుసు. అతని బుద్ధి తెలిసిన తర్వాత తల్లి నిర్ణయం కాదన్నది ఇదేనేమో. మధు లోపలికొచ్చాడు. నా పని అయిపోయింది. మధ్యవర్తిగా సాక్షిగా కర్తవ్యం నేను నిర్వర్తించాను. ఇక జరగబోయేదేమిటి అన్నాడు. జరగబోయేదేముంది, సరాసరి మావయ్య దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ తిట్లో దీవెనలో అందుకుని రాత్రికి ఊరు వెళ్ళటం. మా ఇంటికా ఇప్పుడా? నేను గుండెల మీద చేయి ఆనించుకున్నాను. అవును మీనా, నేను అసలు ఈ రాత్రికే నెమ్మలూరు వెళ్ళిపోవచ్చును అనుకున్నాను. అమ్మ ఈ ప్రయాణం ఒకటి పెట్టింది. మధును కూడా మనతో రమ్మనమని నేనే బలవంతం చేస్తున్నాను. ఇప్పుడే ఇక్కడి నుంచే ఊరు వెళ్ళిపోదాం, మా ఇంటికొద్దు. ఇప్పుడే ఇక్కడి నుంచే ఊరు వెళ్ళిపోదాం, మా ఇంటికొద్దు. పిరికి వాళ్ళలా పారిపోదామంటావా? పెళ్ళి కాకముందైతే కాదంటారేమోనని భయం. ఇప్పుడు ఇక భయం దేనికి? ఇప్పుడు వెళితే ఇంకేమైనా ఉందా? మా అమ్మ సంగతి నీకు తెలియదులా ఉంది. అక్కడికి వెళ్తే ఎదురయ్యే అవమానము, ఆ తిట్లు తెలుసు కాబట్టే వెళ్దామంటున్నాను. మనం ఎప్పటికైనా వాళ్ళ ముందు పడక తప్పదు. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. కాస్త 4 రకాలుగా అనుకున్నా పుకార్లు ఉండవు. మనం పెళ్లి చేసుకున్నామనే సంగతి తెలుస్తుంది అత్తయ్యకి మావయ్యకి. ముందు మనం అవమానం పొందినా బయట ప్రపంచం నుంచి వచ్చే విమర్శ నుంచి వాళ్ళని తప్పించిన వాళ్ళం అవుతాం అనేవాళ్ళు ఎప్పుడూ అంటారు. మనం వాళ్ళని ఆపలేం. సగమైనా ఆపగలం కదా. నువ్వు పెళ్లి చేసుకున్న వార్త వెంటనే తెలియటం వేరు, నువ్వు ఎవరితోనో వెళ్ళిపోయావనే పుకారు పొక్కటం వేరు. అయినా అన్నీ భరించేవాడిని నేనుంటే నీకెందుకు భయం? కృష్ణకు నేను నచ్చ చెప్పలేకపోయాను. అతను ఎందుకో కానీ అక్కడి నుంచి సరాసరి మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి నాన్నకి కనిపించి తీరాలని పట్టుబట్టాడు. అమ్మ నన్ను నీ వెంట తిరిగి రానియకపోతే, నా కాళ్ళు వెరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడితే, అయ్యో నీ అంత తెలివిహీనురాలేం కాదు. మన ఇద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. నువ్వు నా భార్యవి. నా నుంచి నిన్నెవరు విడతీయలేరు. అతని నోటి నుంచి నువ్వు నా భార్యవి అన్న మాట నా చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. సరే పద, నీకు అంత తిట్లు తినాలని సరదాగా ఉంటే ఇంకెందుకు కాదంటాం అన్నాను. నేను కృష్ణ ఒక కారులో బయలుదేరాం. రెండో కారులో మధు, మామి, మొదలయ్యారు గారు మిగతా వాళ్ళు ఎక్కారు. మామి మమ్మల్ని రాత్రి భోజనానికి రమ్మని మరీ చెప్పింది. కృష్ణ ఇప్పుడు కాదని ఇంకోసారి తప్పకొస్తామని నచ్చ చెప్పాడు. మామి వెళ్లే ముందు నా చెవిలో రహస్యంగా, అమ్మని ప్రస్తుతానికి నీ మొగుడికి డబ్బు దస్కం లేదని, మీ అమ్మ ఎగిరిపడినా తర్వాత అతని బుద్ధి వ్యక్తిత్వం చూసి రాజీ పడక మానదు.
నీ పక్కన నిలబడితే మన్మధుళ్లా ఉన్నాడు. ఇంత మంచివాడిని నేను ఎక్కడా చూడలేదు. త్వరగా మనవన్నో మనవరాలనో కనిచ్చేయి, ఆవిడే దారికొస్తుంది అంది. చి పో మామీ, చూస్తూ ఉండు, నా మాటలు నిజమయ్యాయని ఒకరోజు నువ్వే నాకొచ్చి చెప్తావు. మేము వెళ్లే ముందు ఒకసారి మళ్ళీ కనిపించేలా వాగ్దానం తీసుకుంది మామీ. ఇక కారులు కదిలాయి. ఇక కారు మా ఇల్లు సమీపిస్తుంటే అవ్యక్తమైన భయంతో నా గుండెలు చుట్టుకుపోసాగాయి. ఇల్లు దగ్గరవుతుండగా కృష్ణ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నా అరచేయి తడిగా తగలడంతో దాన్ని ఎత్తి చూస్తూ, బాప్రే ఎంత చెమట, ఇదంతా భయమే అన్నాడు. ఆశ్చర్యంగా నేను నవ్వబోయాను, కానీ నవ్వు రాలేదు. నిజంగా మా అమ్మంటే నాకెంత భయమో మొదటిసారిగా తెలిసినట్టుగా ఉంది నాకు కూడా. వాకిట ముందు చాలా కార్లు ఆగున్నాయి. గేటు మీద తోరణంలా కట్టిన దీపాలు. ఓసారి ఆకుపచ్చ రంగులో సుస్వాగతం అని, ఇంకోసారి ఎరుపు రంగులో వెల్కమ్ అని మారి మారి వెలుగుతున్నాయి. చాలామంది వచ్చినట్టుగా సందడిగా కోలాహలంగా ఉంది. కృష్ణ కారులోంచి దిగాడు. నేను వెంటనే దిగలేదు. నాకు చెయ్యి అందించాడు. నేను దిగడానికి ఇష్టపడనట్టుగా జంకుగా భయంగా చూశాను. కృష్ణ లోపల కొంగి తగ్గు స్వరంతో, అనవసరంగా భయపడేవాళ్ళంటే నాకు చెడ్డ విసుగు తెలుసా అన్నాడు. ఆ మాటలు నా మీద మంత్రంలా పనిచేశాయి. రోషం లాంటిది వచ్చింది. అతను అందిస్తున్న చెయ్యి తోసేసి తప్పున కిందకి దిగాను. కృష్ణ నా చిటికెన వేలు పట్టుకున్నాడు. మేము షామియానాలోకి అడుగు పెడుతుంటే అక్కడ బ్యాండ్ వాళ్ళు కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్న బాయ్స్ మమ్మల్ని విచిత్రంగా చూడసాగారు. మమ్మల్ని మొట్టమొదట చూసిన వ్యక్తి స్వీటీ, తర్వాత డ్రైవర్, ఆ తర్వాత తాయారమ్మ. ముగ్గురు ఒకరి వెనకొకరు బోతాలు తరుముకొస్తున్నట్టు లోపలికి పరిగెత్తారు. మేము షామియానాలోంచి నడిచి లోపలికి వెళ్ళాం. పందిరి కింద ఉన్న వాళ్ళు తెల్లబోయినట్టు చూస్తున్నారు. కొంతమంది అర్థం కానట్టుగా ప్రశ్నార్థకంగా పక్క వాళ్ళ వైపు తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది కుతూహలంగా చూడమన్నట్టుగా పక్క వాళ్ళ భుజాలను చేతులతో గిల్లుతున్నారు. నేను కావాలనే వాళ్ళందరి వైపు ధైర్యంగా కలిగి చూశాను. నేను కృష్ణ మెట్లెక్కి హాల్లోకి వచ్చాం. అప్పటికే ఇంకా వెంట కక్కి, తాయారమ్మ, స్వీటీ వాళ్ళు రాగా పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మ మమ్మల్ని చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయింది. మెళ్ళలో దండలతో, పెళ్లి ముస్తాబులతో చెయ్యి కలుపుకొని వచ్చిన మమ్మల్ని చూడగానే మతిపోయిన దానిలాగా నిలబడిపోయింది. ఆవిడ చూపు కృష్ణ మీద నలిచింది. నువ్వు ఆ పైన మాట్లాడటానికి సాధ్యంగా దానిలాగా గబగబా ఊపిరి పీలుస్తూ నిలబడింది. ఈ కబురు తెలిసింది కాబోలు ఎక్కడో ఉన్న నాన్నగారు, ఆయన వెంట బాబాయ్, సారథి, ఇంకెవరో గబగబా అక్కడికి వచ్చారు. కృష్ణ నాన్నగారిని చూడగానే అన్నాడు, మామయ్య, నేను మీనాను పెళ్లి చేసుకున్నాను. నాన్నగారు తన కళ్ళను తాను నమ్మలేనట్టుగా దిగ్భ్రాంతి చెందినట్టుగా చూస్తున్నారు. అక్కడ అంతమంది నిలబడినా అంతటా అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎలాంటి జంకు గొంకు తడబాటు లేకుండా కృష్ణ స్వరం మృదు గంభీరంగా వినిపించింది. మామయ్య, మేం పెళ్లి చేసుకున్నాం. ఈ రాత్రికి ఊరు వెళ్ళిపోతున్నాం. మీ ఆశీస్సుల కోసం వచ్చాం. మా అమ్మకు కానీ మీకు కానీ ముందుగా తెలిస్తే ఈ పెళ్లి జరగనివ్వరనే భయంతో ఇలా రహస్యంగా చేసుకోవాల్సి వచ్చింది. అతని ధైర్యానికి నేను విస్తుపోయాను. అబద్ధం! ఒక్కసారిగా అరిచిన అమ్మ చటుక్కున 2 అడుగులు ముందుకేసి నా చేయి పట్టి తన దగ్గరికి లాక్కుంది. నా మెళ్ళలో ఉన్న దండ 2 చేతులతో తెంపేస్తూ, పచ్చి అబద్ధం, నాకు తెలియకుండా ఆయన పెళ్ళి కాదు, ఇది మోసం అంటూ దండను లాగబోయింది. కానీ చెంకి చుట్టి ఉండడంతో పూలు నలిగి రేకులు రాలి కింద పడ్డాయే తప్ప దండ తెగలేదు. చెంకి నా మెడ గీసుకుపోయింది. అమ్మ వేళ్లు కూడా తిరిగి రక్తం రాసాగింది. అత్తయ్య, కృష్ణ ముందుకొచ్చాడు. ఖబర్దార్! ఆడపులిలా గర్జించిన అమ్మ, అడుగు ముందుకేసావో నీ ప్రాణం తీస్తాను. నా కూతురు నడిచిన చోట నిలబట్టడానికి కూడా అర్హత లేని పురుగువి నువ్వు. అమ్మా, నేను వారిస్తున్నట్టుగా పిలిచాను. నా చెంప చెళ్ళు మంది. సిగ్గుమాలిందానా? అమ్మ అనేది బతికుందనే జ్ఞానమే నీకుంటే ఈ పని చేస్తావా? నా చెంపలు అదిరిపోయాయి. కృష్ణ ఒక అడుగు ముందుకేసి చేయి గట్టిగా పట్టుకున్నాడు. అత్తయ్య, మేనా ఒంటి మీద ఇంకొక దెబ్బ పడిందంటే నీ మర్యాద దక్కదు. నోరుమొయ్! అమ్మ అతని చేయి గుంజి అవతలకి తోసింది. ఆడపులిలా చేయి పెట్టి బయటికి చూపిస్తూ, వెళ్ళో, నీ ప్రాణాల మీద ఏమాత్రం తీపున్నా నా నౌకర్లు నిన్ను చిత్రహింస చేయకముందు తక్షణం బయటికెళ్ళు అంటూ అరిచింది. కృష్ణ విసురుగా తల ఊపాడు. వెళ్తాను, వెళ్ళేటప్పుడు నా భార్యను తీసుకుని మరీ వెళ్తాను. మేనా, రా వెళ్దాం. భార్య! సిగ్గులేదు ఆ మాట అంటానికి. తాళి కట్టినంత మాత్రాన దాని భర్త అయ్యానని మురిసిపోకు. అభం శుభం తెలియని నా కూతుర్ని డబ్బు మీద ఆశతో ఒంటి మీద తెలివి లేకుండా చేసి బలవంతపు పెళ్లి చేసుకున్నావని నీ మీద కేసు పెడతాను.
అది రుజువు చేసి నిన్ను జైలుకు పంపకపోతే చూడు, నిన్ను తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించకపోతే నా పేరు కృష్ణవేణి కాదు. నువ్వెంత సిగ్గుమాలిన వాడివి కాకపోతే పిలవకుండా నా ఇంటికి వస్తావు. నీలాంటి వాళ్ళకి సిగ్గు శరం కూడానా? కృష్ణవేణి, నాన్నగారు అమ్మను శాంతపరచబోయారు. జరిగిందేదో జరిగింది, ఇంతమందిలో మనం కూడా తొందరపడితే ఎలా? ఆయన మాట పూర్తి కాలేదు. అమ్మ ఆయన వైపు తిరిగింది. ఆవిడ ముఖంలో విచిత్రమైన భావ సంచలనం కనిపించింది. మెరుపుల ఏదో ఆలోచన తట్టిన వ్యక్తిలా నాన్నగారి వైపు, కృష్ణ వైపు మార్చి చూసింది. ఓ, అదే సంగతి. అయితే ఇదంతా తమరి ప్రయోజకత్వం అన్నమాట. తెర వెనక నుంచి ఈ నాటకం ఆడించిన సూత్రధారి మీరేనా? పైనుంచి ఏవీ తెలియనట్టు నటిస్తారే. పిల్ల కనిపించలేదని నేను కంగారు పడుతూ ఉంటే అది ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో తెలిసి ఉండి కూడా ఏం తెలియనట్టు నా ముందు ఆదుర్దా నటిస్తున్నారా? కృష్ణవేణి, నాన్నగారు అయోమయంగా చూశారు. ఓ చేత్తో నన్ను గట్టిగా పట్టుకున్న ఆమె రెండో చేత్తో ఆయన షర్టును గుప్పెట్టుతో పట్టుకుంది. చెప్పండి, మాట్లాడరే. నాకు తెలియకుండా నా పిల్లని గతిమాలిన వాడికి కట్టబెడతారా? మీరు మొదటి నుంచి మీ చెల్లెలకి నా ఇల్లు దోచిపెట్టాలని చూస్తూనే ఉన్నారు. మీ ఆట నేను సాగనివ్వలేదు. ఆ కసి ఈ రూపేణ తీర్చుకున్నారా? మీరు మనిషేనా? తండ్రేనా అసలు? అత్తయ్య, మావయ్యకేం తెలియదు, ఇందులో ఆయన భాగమేం లేదు, కృష్ణ వారిస్తున్నట్టుగా అన్నాడు. ఏమండి, మీకేం తెలియదు? ప్రమాణం చేసి చెప్పండి. మీరు చెప్పకుండానే వాడెవరో దానికి తెలిసాడా? మీ ప్రోత్సాహం లేకుండానే అది ఇంతకు తెగించిందా? కృష్ణవేణి ఆయన వెన్నుపోటు తిన్న మనిషిలా చూడసాగారు. అమ్మకు హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. ఏడుస్తూ అంది, మీకు నా మీద కసి తీర్చుకోవడానికి ఇంతకంటే మార్గం తోచలేదా? ఈ ఉద్దేశం మీ మనసులో ఉంటే ముందే నాకెందుకు చెప్పలేదు? నన్ను ఇలా అవమానిస్తే మీకేమొస్తుంది? మీరు ఆఖరికి రోడ్డును పోయేవాడిది చెంటగట్టినా నాకింత బాధ ఉండేది కాదు. కానీ ఈ పొగరమోతుకి నేనంటే గడ్డి పెరకంత విలువ కూడా లేని ఇంత నికృష్టుడికి. అమ్మ హఠాత్తుగా నన్ను, నాన్నగారిని ఇద్దరినీ వదిలేసి చెయ్యెత్తుతూ కృష్ణ మీదకి వెళ్ళింది. పిరికి వెధవా, నీకు నిజంగా మగసీరుంటే ధైర్యంగా వచ్చి నాకు చెప్పుండేవాడివి. ఇలా దొంగచాటుగా ఎప్పటికీ చేసేవాడివి కాదు. అమ్మ ఎత్తిన చెయ్యి కృష్ణ చెంప మీద చెళ్ళుమనేదే. కానీ కృష్ణ మెరుపుల ముఖం పక్కకు తిప్పుకొని వెనక్కి అడుగు వేయటంతో దూకుడుగా వెళ్ళిన అమ్మ పట్టుదప్పి కాలు జారి నేల మీద బోర్లా పడింది. నాన్నగారు చప్పున దగ్గరికి వెళ్ళారు. కింద పడిన అమ్మ లేవలేదు. తల నేలకేసి బలంగా బాదుకుంటూ అబద్ధం అని అరవసాగింది. ఆ అరుపు మరో నిమిషంలో నేను నమ్మను అంటూ హృదయ విదారకమైన ఏడుపుగా మారిపోయింది. నాన్నగారు కృష్ణవేణి అని ఆదుర్దాగా పిలుస్తూ భుజాలు పట్టి లేవదీగిపోయారు. అమ్మ శరీరం నిఠారుగా అయిపోయింది. కనుగుడ్లు చిత్రంగా తిరిగి రెప్పల మూతలు పడ్డాయి. చేతులు గుప్పిళ్ళుగా బిగుసుకున్నాయి. నాన్నగారి ఛాతీ మీద అమ్మ తల ఇంకా బాదుకుంటూనే ఉంది. ఆవిడ నోటి వెంట నురుగులా రావటం ప్రారంభించింది. నాన్నగారి జేబులోంచి చప్పున తాళం చెవులు గుత్తి తీసి చేతుల్లో పెట్టారు. నాకు అర్థమైంది. చాలా కాలం తర్వాత అమ్మకు మళ్ళీ ఫిట్ వచ్చింది. అప్పటికే అక్కడంతా కిక్కిరిసినట్టుగా వచ్చి చేరిన అందరూ ఆదుర్దాగా అయ్యో అంటూ అందరూ గుమిగూడారు. వచ్చిన వాళ్ళల్లో మా ఇంటి డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన అందరినీ నెట్టుకుంటూ అమ్మ చేయి తీసుకుని చూశారు. వెంటనే తలెత్తి చుట్టూ ఉన్న వాళ్లతో మీరందరూ దయచేసి అవతలకు వెళ్ళాలి, ప్లీజ్ వెళ్ళండి అన్నారు. బాబాయి కక్కి అందరినీ క్షమార్పణ నిండిన గొంతుతో అవతలకు వెళ్ళమని అరవసాగారు. నాన్నగారు అమ్మని లేవనెత్తారు. వెంటనే సారథి ఆయనకు సాయంగా వచ్చాడు. నాన్నగారు, సారథి, డాక్టర్ గారు ముగ్గురు అమ్మను తోడుపట్టుకుని పైకి తీసుకెళ్లారు. చూస్తూ ఉండగానే హాల్లో జనమంతా పలసబడ్డారు. డాక్టర్ గారు గబగబా మెట్లు దిగి వాకిట్లోకి పరిగెత్తారు. కక్కి, బాబాయ్ అందరికీ ఏం చెప్పారో ఏమో బయట కార్లు వెళ్ళిపోతున్న ధ్వని వినిపించసాగింది. నేను కృష్ణ హాల్లో ఒంటరిగా చిత్తరువుల్లా నిలబడిపోయాం. కొద్దిసేపటికి రాజేశ్వరి మా దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. కృష్ణను చూడగానే అన్నయ్య అంటూ కౌగిలించుకుంది. ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు? నాకు కనిపించలేదు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు కృష్ణ. రాజేశ్వరి కృష్ణను వదిలి నిలబడింది. మా ఇద్దరిని అప్పుడే గుర్తిస్తున్న దానిలో ఆశ్చర్యంగా చూడసాగింది. అదేమిటన్నయ్య నువ్వు అంటూ తడబడింది. రాజు, మీ వదినని నేను పెళ్లి చేసుకున్నాను. అతను నవ్వాడు. కానీ ఆ నవ్వులో క్షణం క్రితం అమ్మ చేత అవమానింపబడిన క్రోధపు ఛాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి. అన్నయ్య, ఇది ఎలా సాధ్యం? సాధ్యం అయింది, అయ్యేలా చేసింది మీ వదిన. రాజు అయోమయంగా చూడసాగింది. మావయ్య, నేనున్న గదిలోకి వచ్చి కృష్ణ వచ్చాడు, కిందున్నాడు అంటే నేను ఇంకో విధంగా అనుకున్నాను. ఇంతలో డాక్టర్ గారు గబగబా మా ముందు నుంచి పైకి వెళ్ళడంతో మా సంభాషణ ఆగిపోయింది. నాకు పైకి వెళ్ళాలని ఎంతగానో అనిపిస్తోంది, కానీ ధైర్యం చాలలేదు. డాక్టర్ గారు పైకి వెళ్ళిన 10 నిమిషాలకి నాన్నగారు గబగబా
కిందకి దిగి వచ్చారు. మా దగ్గర రాజును చూడగానే అమ్మ రాజు కాసిన వేడినీళ్ళు కావాలట, వేగంతో తెస్తావా, తాయారమ్మ పైనుంది అన్నారు. ఇప్పుడే తెస్తా మావయ్య అంటూ రాజు వంటింటి వైపు పరిగెత్తింది. నాన్నగారు మా వైపైనా చూడకుండా తిరిగి పైకి వెళ్ళారు. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగంతో ఇంకో గంటలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.